హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ సుందర. వెల్కమ్ టు రియల్ సోల్జర్. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఛత్తీస్గఢ్ నుంచి అనమాట. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఉసూర్ మండలం నాంబి గ్రామం నుంచి ఒక నయాపారా అనే ఒక వీధి నుంచి అనమాట. అక్కడ మొత్తం అంతా కలిపితే ఒక 2-3 ఇల్లులు ఉంటాయి. ఆ ఇల్లులోని ఒక 17 ఏళ్ళు వయసున్న ఒక అమ్మాయికి 7 నెలలకే పాప అయితే పుట్టడం జరిగింది. ఆ పాపని మరి 2 నెలలు తక్కువ కాబట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, నది క్రాస్ చేయడానికి సిఆర్పిఎఫ్ సహాయం అయితే పల్లెటూరు ఆ జనాలు కోరారు. 205 కోబ్రా బెటాలియన్, 196 సిఆర్పిఎఫ్ బెటాలియన్ సాయంతో ఒక 4 గంటల కష్టం తర్వాత యువతల నుంచి అవతలొడ్డుకి చేర్పించారు. ఇక్కడ నుంచి దగ్గర ఒక 80 కిలోమీటర్ల దూరంలోనే ఉసూరులోనే ఒక హాస్పిటల్ అయితే ఉందన్నమాట. హాస్పిటల్కి చేర్చడానికి దగ్గర 4 గంటల కష్టం తర్వాత అదైతే సాధ్యమైంది. ప్రతిదీ దగ్గరుండి చేయడం చూసినంత ఈజీ కాదు. ఇది నాంబి వాటర్ ఫాల్స్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది డైరెక్ట్గా గోదావరికి అనే ఒక సిటీకి దగ్గర అనమాట. గోదావరికి అంటే ఒక సిటీ, దానికి ఒక 8 కిలోమీటర్ల వెనకాతల అడవిలో అనమాట. ఇది బేసిక్గా ఇక్కడ జనాలు నివసించడమే పెద్ద కష్టం. కానీ నార్మల్ డెలివరీ అయింది అంటే మంత్రసాని చేతుల మీదుగా అయిందనమాట. ఒకప్పుడు మనం చిన్నప్పుడు విని ఉంటాం, కానీ ఇప్పుడు డైరెక్ట్గా నేను చూసాను నా కళ్ళతోటి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఈజీగా అయ్యి పని అయితే కాదు. అక్కడ నిలబడడం మనిషి చాలా కష్టం. ఈ తాళ్ళు దగ్గర 4 లైన్లు అంటే స్ట్రాంగ్గా ఉండడానికి 4 లైన్లు కట్టడం జరిగింది. 4 గంటల కష్టం, తడిసి ముద్దయిపోయాం. 4 రోజుల వర్షం కారణంగా ఇంత వరద వస్తుందన్నమాట. ఇది కొండలోంచి నీరు ఊరి ఇంత ఊట కింద వస్తుంది. ఆ పాపకు 17 సంవత్సరాలు, వాళ్ళ ఆయనకి 24 సంవత్సరాలంట. వాళ్ళ ఆయన పేరు అండ, మాడవి అండ. ఈ అమ్మ పేరు మాడవి సింగం. వాళ్ళకు ఒక 7 నెలలకి పాప పుట్టింది. తనకు 17 సంవత్సరాలు. ఓవరాల్గా సిఆర్పిఎఫ్ ఈ కోబ్రా సహాయంతో వాళ్ళనైతే అంబులెన్స్లోనే 4 గంటల కష్టం తర్వాత ఒడ్డుకైతే చేర్చడం జరిగింది. అతి కష్టం మీద ఈ ఊరోళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. అందులోని వీళ్ళందరూ వాళ్ళందరూ ఈ ఊరోళ్ళు కాదు, సివిల్ డ్రెస్లో ఉన్న మన ఫోర్స్ మెంబర్సే అనమాట. జై హింద్, జై భారత్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. జై హింద్, జై భారత్.